హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం 1 వీక్లో ఐబ్రోస్ ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. కళ్ళు ఎంత అందంగా ఉన్నా, అందమైన కనుబొమ్మలు లేకపోతే ఆ ముఖం ఎంత అలంకరించుకున్నా డల్గానే కనిపిస్తుంది. చాలామందికి కనుబొమ్మలు పల్చగా తక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ సింపుల్ చిట్కాలు. మీ ఐబ్రోస్ అందంగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదటిది ఆముదం. ఇది చూడ్డానికి చాలా చిక్కగా జిడ్డుగా ఉంటుంది. ఒక కాటన్ బాల్ను ఆముదంలో డిప్ చేసి కనుబొమ్మల మీద అప్లై చేయాలి. 1 గంట తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ నూనెలో ఉండే లక్షణాలు చర్మానికి తగిన పోషణను అందించడమే కాకుండా కనుబొమ్మలు ఒత్తిగా పెరిగేలా చేస్తాయి. రెండవది అలోవెరా. కొంచెం అలోవెరా జెల్ను తీసుకొని కనుబొమ్మల మీద అప్లై చేయాలి. 20 నిమిషాలు అలా ఉంచి జెల్ డ్రై అయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా 1 వారం పాటు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక మూడవది బాదం నూనె. బాదం నూనెను ఐబ్రోస్కి అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను ఐబ్రోస్కి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం స్నానం చేయడం వలన మరింత ఎఫెక్టివ్గా ఫలితాలు పొందొచ్చు. ఇక నాలుగవది ఉల్లిపాయ రసం. కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి మరో ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఉల్లిపాయ రసం. 1 కాటన్ బాల్ను ఉల్లిపాయ రసంలో డిప్ చేసి కనుబొమ్మల మీద అప్లై చేయాలి. ఆ రసం డ్రై అయిన తర్వాత రోజ్ వాటర్తో శుభ్రం చేసుకుంటే థిక్ ఐబ్రోస్ మీ సొంతం అవుతాయి. ఇక ఐదవది ఆలివ్ ఆయిల్. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ను ఐబ్రోస్కి అప్లై చేసి 15 నిమిషాలు మసాజ్ చేయాలి. ఈ ఆయిల్ కనుబొమ్మల యొక్క హెయిర్ను ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఇక ఆరవది పాలు. గోరువెచ్చని పాలలో కాటన్ బాల్ను డిప్ చేసి కనుబొమ్మల మీద అప్లై చేయాలి. మిల్క్ డ్రై అయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ సింపుల్ హోమ్ రెమెడీని 5 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం కనిపిస్తుంది. వీటిలో మీకు నచ్చిన టిప్స్ ఫాలో అవడం ద్వారా మీరు కోరుకున్న అందమైన ఒత్తైన కనుబొమ్మలు మీ సొంతం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉంటుంది. నొప్పిని తగ్గించడమే కాకుండా తేమను అందించి మరియు గాయాలను త్వరగా తగ్గిస్తుంది. మీ చేతులు లేదా కాళ్ళు స్వల్ప గాయాలకు గురైనప్పుడు తాజా తేనెను నేరుగా గాయాలపై